గవర్నమెంట్ చెప్తాము. బాపట్ల జిల్లా సూర్యలంక సముద్ర తీరంలో స్వదేశీ దర్శన పథకం కింద 97.53 కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే వేగిసిన నరేంద్రవర్మరాజు పరిశీలించారు. ఆయన నిర్మాణ సామాగ్రి నాణ్యతను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారన్నారు. నిర్మాణాలకు ఉప్పు నీటిని ఉపయోగించడం చూసి ఎమ్మెల్యే సరిదిద్దాలని, ఖచ్చితంగా మంచినీరు వాడాలని ఆదేశించారు. నాణ్యత ప్రమాణాలు పాటించకుంటే ఉద్యోగాలు పోతాయని అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సూర్యలంక తీరం అభివృద్ధి పూర్తి అయ్యాక ఆహ్లాదకరంగా పర్యాటకులను ఆకర్షిస్తుందని ఎమ్మెల్యే చెప్పారు. ఎమ్మెల్యే కేవలం 2 రోడ్లే పెట్టడం వల్లనే అభివృద్ధి జరిగిందా అని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అగ్రిమెంట్లు అయిపోయి వర్కులు స్టార్ట్ చేయటం, ఆ వర్కులు స్టార్ట్ చేసినప్పుడు అది కూడా మంచి కాంట్రాక్టర్ వ్యవస్థగా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. మంచి వ్యక్తులు ఏదైనా లోటుపాట్లు ఉన్నా కూడా చెబితే సరి చేసుకుని ముందుకు వెళ్ళే వ్యక్తులు వాళ్ళందరూ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. వీళ్ళకి కాంట్రాక్టర్ వ్యవస్థను నా చెప్పండి కానీ ప్రతి చిన్నది పెద్దది వాళ్ళని ఇబ్బందులకు గురి చేసే విధంగా మనం కూడా ఉండకూడదని మీకు కూడా తెలియజేస్తున్నా. అనే హోటల్ ఒకటి వచ్చింది, ఈ ఒకటి 3 స్టార్ 2 స్టార్ 2 5 స్టార్లు అని తెలిసింది. అలాగే ఎక్సలెన్స్ సెంటర్ అని, ఎక్స్పీరియన్స్ సెంటర్ అని ఒకటి 3 ఎకరాలతో ప్రభుత్వం ఆ ఫారెస్ట్ సైడ్ ఉంది. దీనికి పూర్తిగా రోడ్డుని మనం ఆకాంక్షించాలే కానీ అవినీతి రెక్కల్ని మనం కట్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఎక్కడెక్కడ ఈ 7-8 హోటల్స్ అంటూ రాబోయే 7 నెలల్లో వస్తే 70 నుంచి 80 కోట్ల రెవెన్యూ ప్రభుత్వానికి ఒక బాపట్ల నుంచే ప్రతి సంవత్సరం ఇస్తాం. దానికోసం చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించడం కాకుండా మీరు కూడా సూచనలు ఇచ్చి అన్ని విషయాల్లో సపోర్ట్గా ఉండాలని నేను మిమ్మల్ని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పైగా డైలాగు ఇచ్చినప్పుడు ఈరోజు స్వదేశీ దర్శన్ 2.0 కింద 97 కోట్లు రావటం, అందులో ఫస్ట్ టెండర్గా 50 కోట్లు టెండర్ పిలవటం, ఆ 50 కోట్లలో భాగంగా టెండర్లో ప్రక్రియ అగ్రిమెంట్లు అయిపోయి వర్కులు స్టార్ట్ చేయటం, ఆ వర్కులు స్టార్ట్ చేసినప్పుడు అది కూడా మంచి కాంట్రాక్టర్ వ్యవస్థగా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. మంచి వ్యక్తులు ఏదైనా లోటు